మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభివృద్ధిపైన తనకున్న లక్ష్యాన్ని శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల సిటీ న్యూస్తో ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా మా సిటీ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్తో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తన భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు. హైదరాబాద్ మహానగరాన్ని తలదన్నే విధంగా మంచిర్యాల కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందబోతుందని ఆయన స్పష్టం చేశారు. పుట్టిన వాడికి వైద్యం, పెరిగేవాడికి చదువు, ఉపాధి, మరణించేవాడికి మహాప్రస్థానం ఈ సంకల్పంతోనే పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నంతకాలం మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ఆగదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక మొదలుకొని నేటి ప్రచార కార్యక్రమం ముగింపు వరకు తన ఎంతటి సమస్య ఉన్నప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ఏ రీతిగా ముందుకు సాగుతున్నాడనే అంశం మీద మాట్లాడేందుకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రేమ్ సాగర్ గారు నమస్కారం అండి. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముందుకు పోతున్నారు? ప్రజల నుండి పార్టీకి ఎలాంటి స్పందన లభించింది? మొదటిది స్పందన, అసలు నా ఎలక్షన్ కన్నా ఎక్కువ స్పందన కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే గడిచిన 6 నెలల నుంచి సిక్కున్నది వేరే సంగతి. 1.5 year ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనిచేసాం ఆ పనులన్నీ కనబడుతున్నాయి. ఇవాళ కాగితాలు కాకుండా పనులు కనబడుతున్నాయి. కరకట్టలు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్ కానివ్వండి, మంచి లక్ష్మీపేటలో స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి. లక్ష్మీపేటలో హాస్పిటల్ 30 పడకలతో షాంపూలు కడితే అది ఇక రాష్ట్రం మొత్తం అడాప్ట్ చేస్తున్నారు ఆ మోడల్. అంటే ఈ రకంగా చేయాలనేది. కార్పొరేట్ హాస్పిటల్ నాగేశ్వరరెడ్డి మొన్నప్పుడు అక్కడ హైదరాబాద్ కలిసినప్పుడు అంటాడు, ఏంటంటే ప్రేమ్ సాగర్ మీకు ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లా కడితే మేమందరం ఏడవాలి, మా హాస్పిటల్ సంగతి ఏంటి అని చెప్పాను. వాటికన్నా కూడా మంచిగా ఉన్నది. మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నాం వాళ్ళు. అంటే వాళ్ళు కాకుండా మా ట్రస్ట్ ద్వారా కూడా టీం పెట్టినా వాళ్ళు కూడా చేస్తున్నాం మెయింటెనెన్స్. స్కూల్లో కాలేజీలో అక్కడ పెట్టినాం. ఎందుకంటే ఎంత మంచిగా కట్టినా కూడా మెయింటెనెన్స్ లేకపోతే చెడిపోతుంది. మంచిగా కట్టినాం. స్పందన భయానకమైన స్పందన ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్ ఏంటంటే 59 క్లియర్ ఉంది, ఒకటే టఫ్ ఉంది. ఆ ఒక్కరు కూడా మీరు అనుకునే పెద్ద లీడర్ అది కాదు, ఇంకా వేరేది టఫ్ ఉంది ఒకటి. అది కూడా టఫ్ 50-50 నడుతుంది. అది కూడా రేపు టైం అనేది మాట్లాడి వర్కౌట్ చేస్తాం. అది కూడా 60-60 టార్గెట్, 60-60 సిపిఎల్తో సహా 60 గెలిచే పరిస్థితి ఉంది మాకు. 60 గెలిచి రాష్ట్రంలో మళ్ళీ మంచిర్యాల పేరు మారుమోగేటట్టు చేయ ఆలోచనతో దానికి ప్రజలు కూడా స్పందిస్తారు. ఎక్కడ పోయినా అంటే విపరీతమైన జనం వస్తారు. నాకు అంటే కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా నేను దాదాపు నలిచిన 5 తారీఖున మొదలు పెడితే ఇవాళ వరకు 59 డివిజన్లలో తిరిగాను. 59 డివిజన్ల మీటింగ్లు పెట్టాను. ఒక్కటి మాత్రం విడిచిపెట్టాను. ఇక్కడ ఒక గౌస్ దానికి పోలేకపోయినా. లక్ష్మీపేటలో 15 వార్డులకు ఇవాళ పోయి మొత్తం 3 మీటింగ్లు పెట్టి మొత్తం వార్డు కవర్ చేసుకొని వచ్చాను. ఇంకొంచెం జాగ్రత్త 2-3 సార్లు కూడా పోవడం జరిగింది. ఎక్కడ చూసినా మీద వాడి జనం వస్తారు. వాళ్ళ మొన్న హరీష్ రావు గారికి పెడితే ఎంతమంది వచ్చారో దానికన్నా ముందే మేము మీటింగ్ పెట్టాం. ఆ దినం వచ్చిన దాంట్లో మీరందరూ చూసినారు. నాకు తెలిసి 20% ఉంటారు. ఇట్లా మొన్న మహారాష్ట్ర నుంచి ముఖ్యమంత్రి వస్తే ఐబీ దగ్గర కారణం మీటింగ్ పెడితే 1000 మంది లేరు. అది కూడా చెన్నూరుకెళ్ళి తెచ్చాను. మాకు తెలుసు చెన్నూరుకెళ్ళి బస్సులో తీసుకొచ్చి అశోక్ రోడ్లో దించి ఆడికెళ్ళి తీసుకొచ్చాను వాళ్ళు. సో ఈ రకంగా వాళ్ళేమో జనంకు ఎట్లా తెచ్చుకోవడం అర్థమవుతలేదు. అది పైసలు ఎత్తి వస్తారు, మేము పైసలు ఇవ్వకుండా జనం వస్తారు. వాళ్ళు ఓన్లీ డబ్బులను మందుని నమ్ముకున్నారు. మేము మా పనిని, మా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమం నమ్ముకొని మేము ఎలక్షన్లకు పోతున్నాం. ఎలక్షన్లకు పోయినా అయిపోయింది, ప్రచారం కూడా అయిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం పథకం కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఇట్లా ఇందిరా మిల్లు కానీ, ఇందిరా మిల్లు మన నియోజకవర్గంలో ఇప్పటివరకు 3500కి వెళ్ళి 3300 కంప్లీట్ కావచ్చుని. నాకు తెలిసి ఇంకో నెలల ఉగాదికి గురుపాఠాలు పెడతాం కావచ్చు. బహుశా ఒకటే చెప్పడం జరిగింది. ప్రజలు నాకు ఆరోగ్యం మంచిదని బాధపడ్డారు. ఇంకా మీకు ఆరోగ్యం మంచిగా ఉంటే దాదాపు ఈ అభివృద్ధి పరుగులెత్తుండే. తప్పకుండా వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇంకొక నెల అయితే పూర్తి పట్ల పట్టలు నిప్పేస్తే
ఆ తర్వాత నా సొంతంగా నేను నడికే ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్పీడ్ ఏదైతే 7 నెలలు స్లో అయిందో దాన్ని మళ్ళీ డబుల్ స్పీడ్ తీసుకుపోయి వచ్చే 7 నెలల మొత్తం ఏదైతే నష్టపోలేదు స్లో అయింది దాన్ని కూడా మొత్తం కంప్లీట్ చేసి మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 అని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న ఇవాళ కూడా అన్ని రకాలు అంటే అన్ని ఏ సెక్షన్ విడిచిపెట్టలేదు. సింగరేణి ట్రేడ్ కార్మికులకు చూసుకున్నాం, హాస్పిటల్కు ప్రజలకు హాస్పిటల్ చూస్తున్నాం, స్కూళ్ళు పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు కాలేజీలు చూస్తున్నాం. ఇట్లా విద్య వైద్యం తర్వాత ఉపాధి కోసం అని చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ పార్క్ కూడా అవుతుంది. దాంతో ఆటోనగర్లో పెడుతున్నాం. కూడా చేస్తే దాదాపు ఎన్నికల వరకు అంటే అనుకున్న ప్రకారం అన్ని జరుగుతాయి, ఏ రకమైన ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఒక 1000 నుంచి 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చి పోదామని ఆలోచన. సరే ఆ తర్వాత భగవంతుని ఆశీర్వాదం ఒకవేళ ఏదైనా అటు అయినా ఇంకో 3 నెలల లోపల జరుగుతుంది. వచ్చే 7-8 సంవత్సరాల లోపల ఈ ఐటీ పార్క్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇది ఒక ఉద్యోగాల సెంటర్ అవుతుంది. కనీసం 10,000 మంది అక్కడ పనిచేస్తారు. 10,000 మంది పనిచేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న టాప్ 100 కంపెనీలకు వెళ్ళి 5-10 కంపెనీలు ఖచ్చితంగా తీసుకొస్తాం. 5 నుంచి 10 కంపెనీలు తీసుకొస్తాం ఇక్కడ. దానికి అదృష్టం ఏంటంటే కన్సర్న్ మంత్రి శ్రీరావు గారే కాబట్టి శ్రీరావు గారికి మంత్రి మీద ఎంత ప్రేమ మంచిర్యాల మీద అంత ప్రేమ ఉంటుంది. ఈ జిల్లాకు వాళ్ళకంటే బంధుత్వాలు సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి మాకు కూడా మా ఇద్దరు కూడా ఒక అభినవ సంబంధం. అంటే మేము దాదాపు నేను రాజకీయాలకు వచ్చిన నుంచి ఇద్దరం ఒకటే సంబంధంతో చేస్తున్నాం. దానికి పూర్తి సహకరించి నాకు ఎక్వేషన్ అయిపోయింది. టెండర్ కూడా ఇవాళ రేపు వస్తారు, 2 రోజులు వస్తారు టెండర్. ఇక ఇక్కడ మార్కెట్ వైడనింగ్ చేసినప్పుడు అందరూ అన్నారు అయ్యో కొట్టేస్తాను. ఇవాళ ప్రతి ఒక్కరు రోడ్ ఎప్పుడు చేస్తారు సార్, ఇప్పుడు కంప్లీట్ అవుతాను అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు రోడ్ పని టెండర్ అయిపోయింది, పని కూడా స్టార్ట్ అయింది. ఈ కోడ్ ఉందని ఒక 4 రోజులు అవుతున్నాం. 16 తర్వాత మళ్ళీ మొదలు పెట్టేస్తే జూన్ లోపల చేస్తాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్. అండర్గ్రౌండ్ కేబుల్ తోటి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తీసుకున్న ప్రాజెక్ట్ మొట్టమొదటి ఇదే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రం తీసుకోపోద్ది. ఇక హాస్పిటల్లో హెల్త్ మినిస్టర్ అయితే దామోదర్ రాజనరసింహ గారు హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాడు, ఈ కాడ నుంచి హెల్త్ మినిస్టర్గా ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ఏది కావాలన్నా వీళ్ళు ఫాలో మంచిర్యాల అని చెప్పారు. మంచిర్యాల ఏది జరుగుతుందో అదే ఫాలో చేస్తే మంచిర్యాల మోడలే మాది, మా హెల్త్ అండ్ మెడికల్ మోడల్ అని చెప్పడం జరిగింది. ఇక లక్ష్మీపేట స్కూల్ కాలేజ్ అయితే రాష్ట్రంలో మారమవుతాను, ఇవాళ కూడా మారమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొక సేమ్ మోడల్లో 3 స్కూళ్ళు కాలేజీలు ప్లాన్ చేసాం. అది కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్ ఉన్నది. గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ గరిమెల్లది. అదేవిధంగా అక్కడ నస్పూర్ సీతారాంపల్లి, ఇక్కడ గుడిపేట, మళ్ళీ అక్కడ వెంకట్రావుపేట, తర్వాత దౌడపల్లి, దండపల్లి, ద్వారక, ఇట్లా ప్రతి చాలా అంటే ఎక్కువ ఏరియా ఇచ్చి పెట్టకుండా చేస్తున్నాం. ఎన్నికల ముందు ఏదైతే వర్క్ అన్నీ కంప్లీట్ సర్కట్లు చేసిన, హాస్పిటల్ చేసిన, మిగతా అన్నీ చేసుకుంటూ అక్కడ లాస్ట్కు మన లిఫ్ట్లు కూడా శాంక్షన్ అయిపోయింది. అంటే వ్యవసాయదారులకు చేస్తున్నాం, ఇళ్ళకు చేస్తున్నాం, పిల్లలకు చదువులు చేస్తున్నాం, వైద్యం చేస్తున్నాం, ఉద్యోగాల వర్గంలో ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రస్థానం మీకు తెలిసిన చెప్పడం అవసరం లేదు. 102 రోజులు పెట్టినాం. అది ఇలా ప్రపంచంలోనే నెంబర్ 1 అనేది, దేశంలో నెంబర్ 1 ఆల్రెడీ సెట్ మనకి గిన్నీస్ బుక్ వాళ్ళు ఇచ్చాను. ఒక ఎలక్ట్రిక్ ఇన్స్టాల్ చేస్తే అది కూడా దానికి కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుంది మాకు. ఇట్లా ప్రతిదాన్ని ఒక ఏమంటారు సరైన పట్టుదలతోటి, అందుకే చెప్తా కదా 3 Ds డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఈ 3 Dలతోటే ప్రపంచం నడుస్తుంది. ఈ 3 Dలు భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు అవి ఉన్నాయి, కసి ఉన్నది, అన్నీ ఉన్నాయి, తప్పకుండా చేస్తా. ఇవాళ కూడా 30-40 ఏళ్ళ పిల్లగానికి ఉన్న కసి జోష్ నాకున్నది. సరే శరీరం సహకరించబోతున్నా ఏమైనా పోయే ప్రసక్తే లేదు. మంచిర్యాల నెంబర్ 1 అయితే రాష్ట్రమే. ఉత్తర తెలంగాణ ఉన్న పట్టణాలు వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ దాటిపోతాం. మనం ఒక 10 సంవత్సరాల లోపల ఉత్తర తెలంగాణకు క్యాపిటల్ మంచిర్యాల అనే దిశగా పరుగెత్తున్నాం. హైదరాబాద్ విడిచిపెట్టి మంచిర్యాల సెటిల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చదువులు కానీ వైద్యం కానీ ఎక్కడికి పోవడం అవసరం లేదు, ఉద్యోగాలు ఎక్కడికి పోవడం అవసరం లేదు. ఇట్లా ప్రతి రంగాన్ని అన్ని రకాలు తీసుకుంటాం. సింగరేణి మనకు ఉన్నది ఆల్రెడీ. దీంతో పాటు ఇంకోటి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కూడా శాంక్షన్ అయింది. దేశంలో మొట్టమొదటి మనకే శాంక్షన్ అయింది. 200 కోట్ల ప్రాజెక్టు. అది కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. నాకు తెలిసి ఇంకో 15 రోజులు అది కూడా అంటే టెండర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పండి. 3 దశాబ్దాల కాల రాజకీయాలకు ఒక పులి స్టాప్ పెట్టారు. సాహసోపేతమైన కొంత నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే సీనియర్లను పక్కన పెట్టి వ్యాపార రంగంలో, సేవా రంగంలో ఉన్న అభ్యర్థులను తీసుకొస్తారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సీనియర్లు పక్కన పెట్టే ప్రసక్తి లేదు. సీనియర్ పక్కన పెట్టి మీకు ఒకసారి చెక్ చేసుకోండి. 59 టికెట్లు 45 టికెట్లు పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చాను. 59లో 42 ఇచ్చాను నేను పాత కాంగ్రెస్ వాళ్ళకి. ఎవరైతే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ రాక్షస టీఆర్ఎస్ పాలనలో ఇబ్బందులు పడి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులు పెట్టుకుని వాళ్ళందరికీ ఇచ్చిన టికెట్లు. సరే వాళ్ళకి ఇబ్బందులు ఉన్న నామినేషన్తో సహా గట్టి నేను చేస్తున్నా. నా స్టైలు నేచర్ అదే. కాంగ్రెస్ను కాపాడుకోవడం, కాంగ్రెస్ను బలోపేతం చేయడం. మొదటి నుంచి కూడా ఇవాళ కూడా దేనికొక ప్రసక్తి లేదు.
ఇంకోటి మేము మొత్తం 60 మంది అభ్యర్థులు చూడండి మీరు ఇవాళ 35 మంది లోపల వాళ్ళు దాదాపు 35 మంది 40 మంది ఉంటారు. 25 ఏళ్ళ వరకు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా మొత్తం యువకులను ఎంకరేజ్ చేయడం అనే పద్ధతి రాష్ట్రంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు మొదటి నుంచి అదే చేసుకుంటూ వచ్చాను. మన సర్పంచ్ జిల్లాలో కూడా దాదాపు 35 ఏళ్ళ లోపల వాళ్ళు 48 మందికి వెళ్తే అలా 35 మంది ఉన్నారు. అంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళని చేస్తే నాయకులు తయారవుతారు, సర్వీస్ తయారు చేస్తారు. సరే అందరు మంచోళ్ళు కావచ్చు, అందరు చెడ్డోళ్ళు కాదు, ఖచ్చితంగా మంచోళ్ళు ఉంటుంది, తప్పకుండా వ్యవస్థ నడుస్తుంది. దానికోసం చేసుకుంటూ వచ్చాను. ఇన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ, ఇన్ని సవాళ్ళు, ఆరోగ్యం సహకరించకపోయినా అటు సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 80% మార్కులు కొట్టేసి ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఏ ఎలక్షన్లలో విజయం ఏ రీతిగా ఉండబోతుంది? ఈ ఎలక్షన్లో రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లో 81% తోటి నెంబర్ 2 వచ్చినాం. దీంట్లో 100% తోటి నెంబర్ 1 వస్తాం. మా ఎమ్మెల్యే గారి లక్ష్యం ఒకటి జరుగుతుంది. ఇప్పుడు పుట్టినవాడికి వైద్యం కావాలి, పెరిగేవాడికి చదువులు కావాలి, మరణించిన వారికి మహాప్రస్థానం కావాలి. ఈ లక్ష్యంతో మీరు మధ్యలో మీరు ఇంకోటి విడిచిపెట్టారు, చదువు అయిపోయినాక ఉద్యోగం కావాలి. లాస్ట్ ఈ లక్ష్యంతో మీరు ముందుకు పోతున్నారు. తప్పకుండా. అంటే మంచిర్యాలకు భవిష్యత్తు ఉన్నది. మంచిర్యాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని నా కోరిక. నేను చదువుకున్నప్పుడు కాలేజీలో నాకు అవస్థలు తెలుసు, నాకు ఇక్కడ ప్రాంతంలో సమస్యలు తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఎట్లా అనేది ఆలోచించుకొని ఎన్నికలకు గెలిచిన తెల్లారి నుంచే మొదలుపెట్టిన కార్యక్రమం. వచ్చి వాటిలకు నీళ్ళకు ఇబ్బంది అయినప్పుడు సాగునీళ్ళు, తాగునీళ్ళు రాష్ట్రం అంతా 2 సంవత్సరాలు కరువుతో అల్లాడింది. మొత్తం మా సహాయాన్ని ఇరిగేషన్ మంత్రి మా కాన్స్టిట్యూన్సీలో కూడా నేనేం చేయలేని పోతే పోయి అనిపించిపెట్టిన సైడ్ నేను నా కాన్స్టిట్యూన్సీలో ఒక్క గుంట కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిన 2 సంవత్సరాలు. ఇక తాగునీటికి అయితే ఇబ్బంది లేదు. తాగునీటి సమస్య మీరు కూడా తాగండి ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే 20 సంవత్సరాల తాగునీటి సమస్య ఏ రకంగా నడుతుందో తెలుసు. అటువంటి దాన్ని నేను ఎన్నికల ముందు చెప్పిన, గెలిచిన తర్వాత తాగునీళ్ళు మీకు ఇస్తా అని చెప్పి ఇచ్చి కూడా నల్ల కింద చేతి పెట్టి డైరెక్ట్ నీళ్లు దోషుడితో పట్టుకొని తాగే నీళ్లు మీకు ఇస్తా అని చెప్పిన. నేను గెలిచినాక 45 రోజులనే కార్యక్రమం స్టార్ట్. మొత్తం మీ ఎవరు ఇంతవరకు ఎవరు అవ్వలే అటు ఆ ప్లాంట్లో పోయి 3 రోజులు దాదాపు 6 గంటల కోసం మొత్తం చెక్ చేసి ఇవాళ కూడా వాళ్ళ శాంపిల్ వాళ్ళు తెప్పిస్తారు. నేను కూడా ఎవ్రీ మంత్ 2 శాంపిల్ హైదరాబాద్ పంపించి వాటర్ మంచిగా ఉన్నాయో తెప్పిస్తున్నాను. చేసి 45 రోజుల లోపల నీళ్ళు ఇచ్చాను. ఇప్పటిదాకా నిరాటంగా నడుస్తుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇచ్చినాడే చెప్పిన, నేను 100% కాలేదు, ఇంకా 98% అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వచ్చినా కూడా వచ్చుకుంటూ చేసుకుంటూ పోదాం. 100% ఇవ్వాలి. అది సక్సెస్ అయిన స్కీమ్. అది దాదాపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 16,500 చిలుకు కనెక్షన్లు, కొత్త నల్ల కనెక్షన్ ఇచ్చిన. ఇక్కడ నస్పూర్లో 7,000 కనెక్షన్ ఇచ్చిన. లక్షపేట 20 కోట్లతోటి ట్యాంకులు అయిపోయినాయి. ఎవరి ట్యాంకులని పైప్ లైన్లు వేస్తున్నారు. కొన్ని కనెక్షన్లు కూడా ఇచ్చినాం, ఇంకా ఉడిస్తాం. మొత్తం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయానికి వస్తే లిస్ట్ రాస్తే ఇక్కడ నుంచి మొత్తం లక్షపేట దాకా లిస్ట్ రావచ్చు. నేను అట్లా అన్ని రకాల రోడ్లు అవుతున్నాయి. ఇంకా ఒకటే, నేను ఎన్నికలకు పోయే నాటికి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేకుండా 100% ఉండాలి. నేను చేసే ప్రతి ప్లాన్కు 30 నుంచి 40 సంవత్సరాలకు మీరు మనం నేనైతే మీరు ఎవరు ఉంటారు కావచ్చు, ఉన్నది చూసుకొని ఈ పట్టణ జనాభా కనీసం 15 లక్షల పైన. దానికి సరిపోయి 20 లక్షలు, నేను 15 లక్షల పైన ఆలోచించి 20 నుంచి 20 లక్షలు సరిపోయే విధంగా నీటి సోర్స్ తయారు చేస్తున్నా, ఓవర్ ట్యాంకులు కడుతున్నాం, పైప్ లైన్లు వేస్తున్నాం. ఈ 2 ఏళ్ళలో అవన్నీ పూర్తి చేసి డ్రైనేజ్ వ్యవస్థ అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది మనకు డబ్బులు. ఆ డబ్బులతో 1,050 కోట్లు వస్తుంది. ఆ డబ్బులతో కూడా మొత్తం వ్యవస్థను అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అంటే 25 లక్షల పాపులేషన్ కూడా సరిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ రకంగా చేసుకుంటూ పోతున్నా. దీనికి ప్రజలు 100% సహకరిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా మన ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మా దుకాణాలు బంద్ అయినని బాధపడే ఈ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలో ఏడుపు తప్ప ప్రజలు ఎవరికి హ్యాపీ. ప్రజలు ప్రతి మేము చెప్పిన 100 చెప్తే 90 చేసినాం. ఇంకో 10 కూడా ఇంకా టైం ఉన్నది చేస్తాం. వాళ్ళ లెక్క 100 చెప్పి 0 చేసి మేము 100 చేసినాం డబ్బులు కొట్టుకోలే పరిస్థితి మాకు కాదు. ఒకటే చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఒక గొప్ప లక్ష్యంతో పోతున్నారు. ఒక 20 ఏళ్ళలో మళ్ళీ ఎమ్మెల్యేస్ వాళ్ళకి పనే ఉండదనే లక్ష్యంతో మీరు ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక కోణంలో ఏ రంగాలలో ఎంత అభివృద్ధి చేయాలో మీరు ముందే ఊహించి అభివృద్ధికి వెళ్ళిపోతున్నారు. మీరు ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సహకారిగా నిలబడుతుందా? ఇప్పటిదాకా నిలబడదు. కనబడే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పూర్తి సహకరించారు. నేను ఇంతవరకు ఏది అడిగినా కూడా వాళ్ళు దానికి వాళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. తప్పకుండా వాళ్ళు ఏదైతే సహకారం ఇచ్చారు కాబట్టి ఇంత దూరం వచ్చినాయి. ఖచ్చితంగా మంచిర్యాల ప్రజల హక్కులకు సంబంధించిన మటుకు ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాను. నేను వాటర్ దేని విషయం కూడా కాంప్రమైజ్ కాను. మా హక్కులు మాకు కావాల్సినవి. సరే దాంట్లో అధికార పార్టీలు ఉన్నా కూడా
నేనే మాత్రం మొమ్మాట పడను, అడగడంలో తీసుకురావడంలో మాట పడను. ముఖ్యమంత్రి గారు అన్నాను అసెంబ్లీలో అపోజిషన్ కన్నా గట్టిగా మాట్లాడుతున్నాను, నేను గట్టిగా మాట్లాడలేదు. వాస్తవ పరిస్థితి చెప్పాను. నేను వాస్తవ పరిస్థితి చెప్పి నేను లెవెల్తో కొట్లాడుకుని కన్ఫ్రంటేషన్ కాదు నా ఆలోచన. మాకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి. ఇప్పటివరకు 75 సంవత్సరాల నుంచి మా జిల్లాను అన్ని రకాల నష్టం చేసి అన్ని ఉండి కనీసం మాకు ఇప్పుడన్నా మీరున్నారు ఇక్కడ నేనున్నా కలిసి చేద్దాం, కలిసి నాకు సహకరించండి అని చెప్పడం జరిగింది. తప్పితే నేను కూడా కన్ఫ్రంటేషన్ అమల్లో పోలేదు. కన్ఫ్రంటేషన్ అవసరం కూడా లేదు. నేను అడిగింది ఇస్తాను వాళ్ళు. అంటే ఈ ఎన్నికలకు పోయే నాటికి రాష్ట్రం మొత్తం మంచిర్యాల నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక రోల్ మోడల్గా చూడాలనేది నా కోరిక. ఇది ఉత్తర తెలంగాణ క్యాపిటల్ అనే విధంగా పేరు తెచ్చుకోవాలి మంచిర్యాల పట్టణం చేస్తాం. దాన్ని దృష్టి పెట్టుకొని అన్ని రకాలుగా ముందు పోతున్నాం. ఇది అట్లని సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ వదిలిపెట్టలేదు. సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం 100% ఇక్కడ కంప్లీట్ చేసాం. ప్లస్ అది కూడా స్పష్టంగా ట్రాన్స్పరెన్సీ తోటి. సార్ మీరు ఇంత ప్రజల విషయంలో ఇంత అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇంత లక్ష్యంతో ముందుకు పోతుంటే మన బీజేపీ శాసనపక్ష ప్రతినిధి పాయల్ శంకర్ గారు విమర్శ చేశారు, మంచిర్యాలలో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుంది. మీరేమంటారు? సరే, అది వాళ్ళు దానికి ఏ పేరు పెట్టినా నాకేం బాధ లేదు. నాకు కావాల్సింది ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి. ఈ రెండు చేయడం ఒకటే ధ్యేయం. ఈ చేసే కార్యక్రమంలో తప్పకుండా అంటే బలమైన నాయకుడు శత్రులు బాగానే ఉంటారు. అందులో వాళ్ళ బాధ ఏంటంటే నేను ఇంత గట్టి పడితే మళ్ళీ వాళ్ళందరూ వీక్ అవుతారు మొత్తం. అంటే ఇప్పటివరకు నేను ఇక్కడనే చూస్తున్నాను. రేపు అవకాశం వస్తే మొత్తం ఉమ్మడి జిల్లా చూడడం చూసే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఈ దుకాణాలను బంద్ అవుతాయి. వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో చేయాలి. మరి విమర్శ ఏం చేస్తారు? ఒక ప్రేమ్ సాగర్ ప్రజాస్వామికం అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, న్యాయం వేరు, చట్టం వేరు. ఇక్కడ 75 సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఇవ్వడం పట్టించుకోలేదు. ఆ సమస్యలు నేను చేస్తున్నాను. అవి చేసే కార్యక్రమంలో న్యాయం చేస్తున్నాను. ప్రజలకు న్యాయం జరగాలి, బీదవానికి న్యాయం జరగాలి. ఆ ఒకటే దూనం తోటి చేస్తున్న తప్పితే నేను మిగతా చట్టాన్ని గౌరవించడు, ప్రభుత్వాన్ని ఇది న్యాయం వేరు, చట్టం వేరు. చట్టం అనేది కాయిదాలలో ఉంటుంది. ఆ కాయిదాల ప్రకారం చట్టం చేసుకోకపోతే 75 ఏళ్ళు ఇంకా 75 ఏళ్ళు కూడా రాదు. దాదాపు 75 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలు 50% పైన సమస్యలు పరిష్కరించండి. దానికి కొందరు పేరు పెడతారు, సుప్రీంకోర్టు జడ్జి గారు రూల్ ఎక్కువ చేస్తారు, ఇది చేస్తారు. ఎవరైనా పేరు పెట్టుకున్నా బీదవానికి కడుపు నిండే కార్యక్రమం చేసినందువల్ల నాకు సంతోషం, నాకు ఇబ్బంది లేదు. మా ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలు, బీదవాళ్ళు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీస్, కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ మా ఇద్దరిది ఒకటే న్యాయం. మా ఒకటే స్పంద, సామాజిక న్యాయం. కులాలు మతాలు కాదు. కులాలు మతాలు ఎప్పుడు ఏ కులం అన్నం పెట్టదు, ఏ మతం అన్నం పెట్టదు. ప్రతి ఒక్కరికి 3 పూటల తిండి, ఉన్నతందుకింత నీడ, వాళ్ళ పిల్లలకు చదువు, వైద్యం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం, వాళ్ళు పని చేసుకుంటూ పని. ఇది ఇయ్యగలిగినాడు నా జన్మధన్యమైనట్టు. అప్పటిదాకా నేను అవిశ్రాంతంగా పోరాటం చేయడం ఖచ్చితంగా చేసుకుంటాను. ఇక మిగిలినది ఇప్పుడు ఇక్కడ నేను బలంగా లేకపోతే బీజేపీ వాళ్ళు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని తీసుకొస్తారు. ఫడ్నవీస్ అనేది అంటే మనకు సింపుల్ కనబడుతుంది కాబట్టి ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ తర్వాత అదే నెంబర్ 2. ఈవెన్ అమిత్ షా కూడా కాదు. అంటే అంత పెద్ద రాష్ట్రం అది. ఆయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితే మీరు చూసిండ్రు, ర్యాలీ చూసిండ్రు, రోడ్ షో చూసిండ్రు, కార్నర్ మీటింగ్లో 1000 మంది లేరు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం కాకపోతే ఆ ముఖ్యమంత్రికి అట్లా ఇప్పుడు నేను మీటింగ్లు పెడతాను, మీరు చూస్తుంటారు. ఎక్కడ కూడా 5-10 వేల మంది తక్కువ వస్తారు. ఎక్కడ పోయినా కోకోలు అంటే ఇప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోండి, ఒక డబ్బులు ఇచ్చే సంస్కృతి మా దగ్గర లేదు. మొదటి నుంచి మీటింగ్లకు స్వచ్ఛందంగా వస్తున్నారంటే వాళ్ళకి మా ప్రేమ లేకపోతే రారు. ప్రేమ లేకపోతే అసలే రారు. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా డబ్బుల కోసం వచ్చినట్టు చేసి కనబడి చేసి గాయబవుతారు. మీటింగ్ అయిపోయేదాకా ఉంటారు జనాలు. ఇంకొక దిన 2-3 మీటింగ్లు అయినా కూడా వింటారు జనాలు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే ప్రజలకు మా మీద పూర్తి ప్రేమ, అభిమానం, నమ్మకం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ నమ్మకం. మీరు ఇప్పుడు విజయవంతంగా ఆరోగ్య సమస్యలు విజయవంతంగా ప్రచార కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పుడు 60 డివిజన్ల ప్రజలకు మీరు ఏమని చెప్పవచ్చు? 60 డివిజన్ల ప్రజలకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? 60 డివిజన్ల ప్రజలకు ఒకటే, ఇప్పటి వరకు 75 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి నేను సంవత్సరాల్లో చేసి 6 నెలలు అయితే సిక్కే ఉన్నా. నాకు ఈ కార్పొరేషన్కు సంబంధించిన మటుకు 60 సీట్లు గెలిపించి లక్షపేటలో 15 గెలిపించిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ప్రభుత్వం దగ్గరికి పోయి నేను గట్టిగా అడిగే ధైర్యం నాకున్నది. ఇలా గెలిపిస్తే బలం వస్తున్నాను. ఈ బలం ధైర్యం 2 తోడితే ఆయనకు ఏదైనా సాధించవచ్చు తప్పకుండా. అప్పుడు నేను ఈ రకంగా రిజల్ట్ ఇచ్చిన ప్రజలు మనం కోరుకున్నారు, మాకు ఫండ్స్ కావాలి, మాకు ఏ డెవలప్ చేయాలో డెవలప్ చేశారు. నేను చాలా కార్యక్రమాలు మీకు చెప్పింది చాలా తక్కువ, మీకు చాలా విజన్ ఉన్నది, చాలా కార్యక్రమాలు ఇక్కడ చేశారు. ఈ వాటర్ మేనేజ్మెంట్ ప్లాంటు, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటు, ఇవన్నీ దిశలో ఉన్నాయి. పైప్ లైన్లు ఉన్నాయి, అన్నీ అవుతాయి.
ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇవన్నీ అంటే 5 ఏళ్ళు ఇంకో 2 ఏళ్ళ టైం ఉంది. 2 ఏళ్ళ లోపల చాలా చేస్తాం. ఏమైనా మిగిలిపోతే తర్వాత చేస్తాం కాకపోతే 10 అంటే ఈ 29 నాటికి 29 నాటికి ఎక్కువనే అయితే 28 నాటికి 33 వరకు ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ క్యాపిటల్ అనే విధంగా మంచిర్యాల తీర్చిదిద్దాం. హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు సెటిల్ అవుతారు తప్పితే మంచిర్యాల నుంచి హైదరాబాద్కి ఎవరు. నేను మొదటి నుంచి చెప్తాను, ఎన్నికల సభలో కూడా చెప్పిన, మంచిర్యాల నుంచి జనరేట్ అయ్యే ప్రతి రూపాయి ఇక్కడనే రావాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి రూపాయి పోవద్దు. మా పైసలు మా దగ్గరనే ఉండాలి. బయటికి వెళ్ళి డబ్బులు మా దగ్గర రావాలి, కానీ ఇక్కడికి వెళ్ళి డబ్బులు బయటకు పోవద్దు. ఒక్కటే ధ్యేయంతో చేస్తున్నా. ప్లస్ బీద వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేసి అందరినీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయితే సాధ్యం కాదు. కనీసం ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ నిత్యావసరాలు, హాస్పిటల్, విద్య, వైద్యం, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ రకంగా వాళ్ళను దేని గురించి ఇబ్బంది లేకుండా చేయగలిగిన నా జన్మధన్యవాదాలు. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు యొక్క లక్ష్యం ఏది ఏమైనా అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సాక్షాత్తు ప్రజలకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారనే అంశాన్ని ఆయన తెలియజేయడం. కెమెరా పర్సన్ నగేష్తో శ్రీనివాస్, సిటీ న్యూస్, మంచిర్యాల.